హైప్ మామూలు హైప్ కాదు, టాప్ లేచిపోయే హైప్. ప్రపంచంలోని క్రికెట్ అభిమానులంతా టీవీలకు అదిక్కిపోయేంత హైప్. లేకపోతే ఏంటి మరి, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే మినిమం హైప్ ఉంటుంది. పైగా ఇప్పుడు నడుస్తున్నది ఛాంపియన్స్ ట్రోఫీ. ఆ మాత్రం హైప్ లేకపోతే కిక్కేముంటుంది? పైగా ఈ సండే రోజు జరుగుతున్న మ్యాచ్ ఈ టోర్నీలోనే బ్లాక్ బాస్టర్ మ్యాచ్. దుబాయ్ వేదికగా ఆదివారం జరగబోయే భారత్ పాకిస్తాన్ మ్యాచ్ కోసం ప్రపంచంలోని ప్రతి మూలన ఉన్న క్రికెట్ అభిమానులంతా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ మ్యాచ్కు ఉన్న హైప్ టోర్నీలో ఏ మ్యాచ్కి లేదు. అందుకే బ్రాడ్కాస్టింగ్ సంస్థలు, అడ్వర్టైజర్లంతా ఈ హైప్ని ఫుల్లుగా క్యాష్ చేసుకునేందుకు రెడీ అయిపోయారు. మామూలుగానే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే అంచనాలు భారీగా ఉంటాయి. దాయాదుల సమరం ఎప్పుడున్నా సిచ్యువేషన్ ఫుల్ హీట్ మీద ఉంటుంది. ఈ హీట్లోనే స్పెషల్ రేట్లు చెల్లించి మరీ అడ్వర్టైజర్లు తమ బ్రాండ్స్ని ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పటికే యాడ్ స్లాట్లో అన్ని దాదాపుగా బుక్ అయిపోయాయి. కనెక్టెడ్ టీవీ, హెచ్డి టీవీ, మొబైల్ యాడ్స్ కూడా బుక్ అయిపోయాయి. చాలా వరకు బ్రాడ్కాస్టర్లు ఈ టోర్నీలోని చాలా మ్యాచ్లకు రేట్లని స్థిరంగా ఉంచాయి. కానీ భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్ కోసం ప్రకటనలు ఇవ్వాలనుకున్న వారికి 100% రేట్లు పెంచేశారు. ఈ సూపర్ క్లాష్ని క్యాష్ చేసుకునేలా 10 సెకండ్ల యాడ్ ఖరీదు 50 లక్షలు. ఇది సాధారణ మ్యాచ్ ప్రీమియంతో పోలిస్తే చాలా ఎక్కువ. ఐసీసీ టోర్నీలో మిగతా మ్యాచ్లతో పోలిస్తే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్కు రీచ్ ఎక్కువగా ఉంటుంది. కొన్ని బ్రాండ్స్ తమ ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేసుకునేందుకు ఈ మ్యాచ్ కోసమే వెయిట్ చేస్తున్నాయి. ఇందుకోసం అడ్వర్టైజింగ్ స్లాట్స్ని కొనుగోలు చేసేందుకు అడ్వర్టైజర్లు టైమ్ స్లాట్స్తో పాటు తమ కాంపిటీటర్లతోనూ పోటీ పడుతున్నారు. జస్ట్ 10 సెకండ్ల యాడ్ కోసం 50 లక్షలు చెల్లిస్తున్నారంటే హైప్, డిమాండ్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇది ఇతర మ్యాచ్లకు వచ్చే యాడ్ రేట్స్ కంటే డబుల్. కోకోకోలా, మదర్ డైరీ, రెడ్ బెర్రీ లాంటి సాధారణ అడ్వర్టైజర్లు కూడా ఈ మ్యాచ్ కోసం సరికొత్త యాడ్స్తో జనానికి రీచ్ అవ్వాలని చూస్తున్నారు. ఇండియా మొత్తం టీవీలకు, మొబైల్స్కి అతుక్కుపోయే సమయంలో తమ ఉత్పత్తుల్ని వారికి చేరువగా తీసుకెళ్లాలనే ఆలోచనతో ఉన్నారు. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్తో బ్రాడ్కాస్టింగ్ సంస్థలకు భారీగా ఆదాయం చేకూరనుంది. వీకెండ్, పైగా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉండటంతో యాడ్ రేట్లని అమాంతం పెంచేశారు. మిగతా ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్లతో పోలిస్తే ఈ ఒక్క మ్యాచ్కే ప్రకటనల రేట్లు డబుల్ చేసేశారు. ఐసీసీ గ్లోబల్ స్పాన్సర్స్ అయిన కోకోకోలా కూడా భారత్ పాక్ మ్యాచ్ నుంచే సరికొత్త ప్రచారాన్ని ప్రారంభించబోతుంది. ఇది ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుందని చెబుతున్నారు. మరోవైపు రెడ్ బెర్రీల్ కూడా ఈ హైప్ని క్యాష్ చేసుకునేందుకు మేక్ ఇట్ బ్లూ అనే క్యాంపెయిన్ని మొదలుపెట్టబోతుంది. పాకిస్తాన్ దుబాయ్ వేదికగా జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో మొత్తం 15 మ్యాచ్లు ఉన్నాయి. ఇందులో ఇండియా పాక్ మ్యాచ్ ఒకటే కాదు, భారతీయ అడ్వర్టైజర్లకు టాప్ డ్రాగా కనిపిస్తుంది. టోర్నీ హైప్ పుంజుకునేందుకు ఈ మ్యాచే కీలకమంటున్నారు. అందువల్ల సండే బ్లాక్ బాస్టర్ మ్యాచ్కు యాడ్ స్లాట్స్ కోసం ప్రీమియం ఎంతైనా చెల్లించేందుకు వెనకడట్లేదు. ముఖ్యంగా ఆటోమొబైల్, ఎఫ్ఎంసీజీ కంపెనీలతో పాటు కొన్ని మిడ్ టైర్ బ్రాండ్స్ స్లాట్స్ కోసం పోటీ పడుతున్నాయి. కోట్లాది మంది క్రికెట్ ఫ్యాన్స్తో కనెక్ట్ అయ్యేందుకు చాలా బ్రాండ్స్కి ఈ తరహా టోర్నీలు బెస్ట్ డెస్టినేషన్గా చెప్తున్నారు. చాలా వ్యూహాత్మకంగా తమ బ్రాండ్స్ని ప్రమోట్ చేసుకుంటున్నారు. ఇందుకోసం కీలకమైన స్లాట్స్ని కొనేశారు. ఇప్పుడు ఛాంపియన్స్ టోర్నీ ఓ ల్యాండ్ మార్క్ ఈవెంట్లో మారింది. టాప్ బ్రాండ్ల ఉత్సాహం చూస్తుంటే క్రికెట్కు ఉన్న పవర్ ఏంటో చెప్తుంది.